సిపి సజ్జనార్పై మేజిస్ట్రేట్ కు ఫిర్యాదు చేసిన ఉదయ్ కృష్ణారెడ్డి. సిపి తన కుటుంబ సభ్యులను ఎన్కౌంటర్ చేస్తానని బెదిరించాడంటూ ఫిర్యాదట. కస్టడీ సమయంలో విచారణ చేసిన ప్రతి పోలీసుపై ఫిర్యాదు చేస్తున్న ఉదయ్ కృష్ణారెడ్డి నిబంధనలకు విరుద్ధంగా అత్తాపూర్ పోలీసులు వ్యవహరించారని, తనపై అనుచితంగా ప్రవర్తించారని, బూతులు తిట్టారని ఉప్పర్పల్లి కోర్టు దృష్టికి తీసుకువెళ్లిన ఉదయ్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ముగిసిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ ముగిసిన అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన పోలీసులు నిన్న రాత్రి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని విచారించేందుకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సిపి సజ్జనార్ నిన్న విచారణ సమయంలో చాలా అభ్యంతరకర మాటలు మాట్లాడారని సిపి సజ్జనార్పై ఉదయ్ కృష్ణారెడ్డి మేజిస్ట్రేట్ కు ఫిర్యాదు. మేజిస్ట్రేట్ నుంచి అందరినీ బయటకు పంపించిన జడ్జి సిపి సజ్జనార్ తో పాటు విచారణ చేసిన పోలీసులకు నోటీసులు ఇవ్వాలంటూ మేజిస్ట్రేట్ కు తెలిపిన ఉదయ్ కృష్ణారెడ్డి మేజిస్ట్రేట్ ముందు బోరున విలపించిన ఉదయ్ కృష్ణారెడ్డి అట. సీసీ కెమెరాలు లేని చోట విచారణ చేసినట్లు ఆరోపణ. రిటైర్డ్ ఏసీపీ పూర్ణచంద్రరావు విచారణలో ఎలా పాల్గొంటాడంటూ అడ్వకేట్ ప్రశ్న. అడ్వకేట్లను కూడా చంపేస్తామని బెదిరించినట్లు తెలిపిన ఉదయ్ కృష్ణారెడ్డి అతని అడ్వకేట్లు టాస్క్ ఫోర్స్ ఆఫీస్ కు తీసుకెళ్లి టార్చర్ చేసి కొట్టారంటూ మేజిస్ట్రేట్ ముందు తెలిపిన ఉదయ్ కృష్ణారెడ్డి 13 మంది తెలుగు ట్రైనీ ఐపీఎస్లు ఉన్నారని, వారి జీవితాలు కూడా నాశనం చేస్తామని బెదిరించినట్లు ఫిర్యాదు. అత్తాపూర్ ఇన్స్పెక్టర్లకు షోకాజ్ నోటీసులు. సీసీ కెమెరాలు లేని చోట్ల ఎలా విచారణ చేశారని ప్రశ్న. 2 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని తెలిపిన మేజిస్ట్రేట్ అత్తాపూర్ పోలీసులపై ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్. అత్తాపూర్ పోలీసులకు నోటీసులు ఇచ్చిన కోర్టు. తిరిగి ఇప్పుడు ఉదయ్ కృష్ణారెడ్డి ఏం చేస్తా ఉన్నారంటే విచారణలో పాల్గొన్న ఎవరైతే ఆఫీసర్లు ఉన్నో వాళ్ళ మీద రివర్స్ కేసులు బనాయిస్తున్న పరిస్థితి. ఎందుకు అంటే విచారణ సమయంలో అనుచితంగా ఆయనతో ప్రవర్తించారని, ఇష్టారాజ్య మాటలు మాట్లాడుతున్నారని నేను సిపి సజ్జనార్ మీద కూడా కంప్లైంట్ చేసిరట మేజిస్ట్రేట్. అంటే ఇప్పుడు కొంతమంది పోలీసు విచారణలో సమయంలో కొంతమంది ఏం చెప్తా ఉన్నారంటే ఎస్ వాళ్ళు ప్రపోజ్ చేశారు, నేను యాక్సెప్ట్ చేశాను అన్న పాయింట్ ఒకటి మన బయటకు వచ్చింది. అది నిజమో కాదో తెలియదు కానీ ఆ ఒక వార్త అయితే బయటకు వచ్చింది. ఉదయ్ కృష్ణారెడ్డి మాట అన్నట్టు విచారణలో. ఎస్ నాకు నా ఈ బ్యాక్గ్రౌండ్ చూసి, నా సక్సెస్ చూసి చాలా మంది నాకు మెసేజ్లు చేస్తారు, అందులో చాలా మంది ప్రపోజ్ చేశారు, నేను యాక్సెప్ట్ చేశాను, ఓకే అన్న తప్పేంటి అన్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. తర్వాత నిన్న కోర్టు పోలీస్ రిమాండ్ ముగిసే క్రమంలో ఈ వాదనలన్నీ తీసుకొచ్చారు బయటికి ఉదయ్ కృష్ణారెడ్డి. ఇప్పుడు కోర్టు ఏం తీర్పిస్తా అనేది మళ్ళీ రిమాండ్కి అడుగుతా ఉన్నారు పోలీసులు. మరి ఇప్పుడు కోర్టు ఏ డెసిజన్ తీసుకుంటుందో చూడాలి.